ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కూడా రక్తదానం చేశారు. నాయకులు మాట్లాడుతూ మోదీ జన్మదిన సేవోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయని, శ్రీకాళహస్తిలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. రక్తదానం ప్రాధాన్యతను వివరించి ప్రతి కార్యకర్త తమ గ్రామాలు, నియోజకవర్గాల్లో అధిష్టానం ఆదేశించిన సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. మనము నరేంద్ర మోడీ గారి చొరవలో పాటలో మనం ప్రయాణిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మన నాయకులు అభినందిస్తున్నాం. ఎందుకో కమిట్మెంట్తో క్రమబద్ధీకరణగా మీరందరూ కూడా ఏ కార్యక్రమం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం దిగ్విజయంగా ముందుకు తీసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈ యొక్క సేవా పక్షోత్సవాల్లో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని పూర్తి చేసుకుని వెళ్ళినాక మనకి ఏదైతే రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మన పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ 15 రోజుల పాటు మీరు ప్రజలతో మమేకమయ్యి మరి మెడికల్ క్యాంపులు కావచ్చు, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్నీ కూడా మనం పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మనము మరి మరవకుండా మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీడియా ప్రతినిధులకి, పత్రికా సోదరులకి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి మరి డాక్టర్స్కి అందరం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అపస్మారక స్థితిలో, అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మందికి ప్రాణం పోసిన వారవుతారు ఎవరైతే రక్తదాతలు. మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేవలం ఇక్కడ వచ్చే వాళ్ళు ఇవ్వడమే కాకుండా అందరికీ మార్గదర్శకంగా నిలిచేందుకు మొట్టమొదటిగా తానే కోలా ఆనంద్ గారే రక్తం ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తూ స్ఫూర్తిగా మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి వారి యొక్క సేవా నిరతిని, సేవా భావాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.